ఇక టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ శాఖల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు నోడల్ ఆఫీసర్కు క్లాస్ స్పీకర్ చంద్రబాబు. నియోజకవర్గంలో ఏ ఒక్కటి సరిగ్గా లేదని మండిపడ్డారు. స్ట్రీట్ లైట్స్, తాగునీరు, ట్రాన్స్పోర్ట్, బస్సు సర్వీసుల్లో మైనస్ గా ఉన్నారన్నారు. ఇక గుడివాడలో గంజాయి నిర్మూలించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హాస్టల్స్ వరకు ఏవీ సరిగ్గా లేవంటూ ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. మా ఎమ్మెల్యే రాము గారు ఒక పక్క నోడల్ ఆఫీసర్. ఎక్కడ నోడల్ ఆఫీసర్? నీ పరిధిలో వచ్చేటి నీకు మార్కులు పడతాయి. ఓవరాల్ గా ఎమ్మెల్యేకి మార్కులు పడతాయి. అర్బన్ స్ట్రీట్ లైట్స్ లో కొంచెం మైనస్ లో ఉన్నారు. ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్ లో మైనస్ ఉన్నారు. రూరల్ లో పార్ట్ హోల్స్ లో మైనస్ లో ఉన్నారు. రూరల్ లో సీఎం రిలీఫ్ లో కూడా మైనస్ లో ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ అంతా బాగాలేదు. ఇక్కడ బీ క్లియర్. టాక్సేషన్ కానీ, బస్ సర్వీసెస్ కానీ, వెహికల్ వాహన్ రిజిస్ట్రేషన్ కానీ, బస్ స్టేషన్లు కూడా ముందు కంటే డిక్రీజ్ అయినాయి. సారథి బాగాలేదు. డ్రైవింగ్ లైసెన్స్లో అధికార యంత్రాంగం సరిగా పనిచేయడం లేదు. గుడివాడ లాంటి ప్రాంతంలో గంజాయి ఉండడానికి వీలు లేదు. ఇంకో పక్క ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పనిచేయడం లేదు సరిగా. మీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదు. మిడ్ డే మీల్స్ కూడా బాగాలేదు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగాలేవు. అదే మరిగా బీసీ హాస్టల్స్ కూడా బాగాలేవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.